హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే, తమ్నేల్ చూసిండ్రు కదా. ఎస్, మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట. సో అది వచ్చేసి ఒక 25 kgs ఉంది. సో అందులో ఏం సామాన్ ఉంది అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాం. యాక్చువల్గా ఇది ఎప్పుడో రావాలి, కొంచెం డిలే అయిందనమాట. సో సంక్రాంతి తర్వాత రావాల్సిందనమాట, కొంచెం లేట్ అయిపోయింది. సో బట్ ఎస్, ఎనీవేస్ మాకు మంచిగా తినే స్టఫ్ ఉందన్నమాట దాంట్లో అయితే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అయితే మార్నింగ్ వచ్చిందనమాట పార్సల్. ఇది అరౌండ్ 11:30, 12 అట్లా వచ్చింది ఈ పార్సల్ అయితే. సో చాలా ఎగ్జైటింగ్ అనమాట, చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో చూసేద్దాం ఇంకా పార్సల్ ఏమున్నా. మోడైతే రెడీ ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ. మోడైతే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా పార్సల్ ఓపెన్ చేద్దాం. చాలా హెవీ ఉంది కదా, అది మస్తు హెవీ ఉంది. ఏం సామాన్ ఉందో ఏం లేదో అర్థం కావట్లేదు అనమాట. సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి ఈ రోజులలో పార్సల్ రావాలి అంటే. సో ఇంకా మాట్లాడుకుందాం ఓపెన్ చేస్తూ. సో మాకు ఈ పార్సల్ అయితే చెప్పిన కదా కొంచెం లేట్ వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది పార్సల్ రానికి. యూజువల్గా మనకు అంత టైం పట్టదనమాట. సో హార్డ్లీ 4 daysలో అట్లా వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం చెక్కింగ్లోనే మా టెన్సీలో మాత్రం ఒక 2.5 days ఉందన్నమాట. సో మళ్ళీ మొత్తం చెక్ చేసినట్టున్నారు దీంట్లో. అండ్ ఏంటిదంటే మనకి ఈ పికిల్స్ అండ్ ఆల్ చాలా రెస్ట్రిక్షన్స్ అయినాయి ఇప్పుడు. సో ఇది ఇండియా నుంచి తెప్పించుకునే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో పికిల్స్ అసలు కొన్ని కొరియర్ సర్వీసెస్ అయితే అసలు యాక్సెప్ట్ చేయట్లేదంట. సో పికిల్స్ అవేం తీసుకోమని చెప్తున్నారంట. సో మిగతా ఏమైనా అంటే దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ పికిల్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో మేము తెచ్చుకున్న కొరియర్స్ వచ్చేసి మన సయ్యద్ కొరియర్స్ అనేది ఉంది. సో ఫెడెక్స్లో వచ్చింది ఇది. సో బాగానే వచ్చింది. లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏం మిస్సింగ్ ఉన్నాయి తెలియదు. ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసేద్దాం పార్సల్. చాలా బాగుంది. సో ఏంటిదా స్వీట్ అని రాసి ఉంది ఇక్కడ. మేము తెప్పించుకున్నది అయితే ఇదన్నమాట, సయ్యద్ అని ఉంది కదా. సో ఈ కొరియర్ దాంట్లో తెప్పించుకున్నాం. కానీ రావడం అయితే మనకి దాంట్లో వస్తుంది ఫెడెక్స్లో. సో ఇదేమో చిల్లీ పౌడర్, ఇది దూద్ పేడ. సో దూద్ పేడ చాలా బాగుంటుంది. ఇంకా అప్పాలు తుక్కుడు అయిపోయినాయి మొత్తం. ఏమున్నాయి నాన్నలా మురుకులు మొత్తం చురచుర వచ్చేసినాయి. మొత్తం చూర అయిపోయింది మొత్తం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇది టొమాటో పిక్కల్. రైట్. నెక్స్ట్ టామరిన్ పికిల్. ఆ పేర్లేంది ఇట్లా రాసిన? టామరిన్ పికిల్ అని అట్లా రాసినట్టున్నాడు. టామరిన్ పికిల్ కాదు ఇది. చూపి. ఓపెన్ చేయి. మ్యాంగో పికిల్ కూడా ఉంది. ఇది మ్యాంగో పికిల్. అది పేర్లు అట్లా రాసిండా ఏంటి? పేర్లు ఏమేమో రాసిండు. కావాలని రాసినట్టున్నాడు పేర్లు అట్లా. టొమాటో పికిల్ ఒకటే ఉంటుంది, ఇన్ని లేవు. అది అట్లా రాసిండు అన్ని పేర్లు. అన్ని మ్యాంగో పికిల్ అట్లా రాసిండు అన్ని పేర్లు మాత్రం. దీంట్లో మాత్రం అదేంటి నాన్న ఏముంది? రైట్. సో ఏమంటే నాన్ వెజ్ పికిల్స్ యాక్సెప్ట్ చేయట్లే అనమాట. సో అందుకోసమే మనకి కొరియర్స్ పంపాయని మొత్తం మ్యాంగో టామరిన్ అని రాసిండు అనమాట. అంటే అన్ని వెజ్ పికిల్స్ అన్నట్టు రాసిండు.
సో నాన్ వెజ్ పికిల్స్ అస్సలు అలవ్ లేదు. అక్కడ ఒకటి ఉంది. అదేం రాసింది? ఏం రాసింది? ఇది రొయ్యల్, ఇది ఎండు రొయ్యల్కి స్నాక్స్ అని పెట్టిండు. అలవ్ చేయట్లే అనమాట ఏమి. సో అందుకే అది చూర అయిపోయినాయి మొత్తం. తీసి పెట్టిక ఉండని. అది ఇంట్లో ఇది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయి. ఇవి గారప్పలు, ఇది ఓపెన్ చేయను ఇట్లా. ఇవి గారెలు, ఇవి మొత్తం పౌడర్ అయిపోయింది. ఇంకా చూర అయిపోయింది మొత్తం. జస్ట్ ఇంక ఇట్లా తినాల్సి వస్తుందేమో. ఇవి మొత్తం చూర అయిపోయింది. అన్ని చూర అయిపోయింది. తినాలి. దానికి ఎందుకు టేప్ పెట్టింది? సకినాలా చూరనా పౌడర్? అది కూడా పౌడరా? సకినాలు ఇదన్నమాట మాకు వచ్చిన పార్సల్. జస్ట్ మేము ఏం తెప్పించుకోలేదు, జస్ట్ పికిల్స్, ఇవి స్నాక్ ఐటమ్స్ అంతే అనమాట. ఇందులో దేవుడి సామాన్ ఉంటుంది నాకు తెలిసి, దేవుడిది. అయ్యో ఇది కూడా పౌడర్ అయిపోయింది మొత్తం. సో ఇది ఒకటి దేవుడి సామాన్. సో దీంట్లో బ్లౌజ్ పీసెస్ అవి ఉన్నాయి అనమాట, దేవుడి సామాన్కి రిలేటెడ్. మిగతావన్నీ సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా వెజ్ పికిల్స్ అని రాసిండ్రు అనమాట. సో నాన్ వెజ్ అస్సలు అలవ్ లేదంట. ఇంకా చాలా వరకు మాకు సామాన్ రాలేదనమాట. ఇంకా మమ్మీ చాలా ఐటమ్స్ పంపిండ్రు, ఇంకా వేరేవి కూడా. సో అవన్నీ కొరియర్ వాళ్ళు తీసేసిండ్రు అక్కడ ఇండియాలోనే. సో ఇవన్నీ ఏం పంపొద్దని. సో చాలా ఐటమ్స్ మమ్మీ పంపినవి ఇంకా రాలే అనమాట అవి. సో కొన్ని మాత్రమే ఐటమ్స్ అలౌ చేసిండ్రు, అవి పంపించిండ్రు ఇప్పుడు. సో గాయస్ ఇది అనమాట, మీరు చూసిండ్రు కదా నిన్న, ఇది మమ్మీ పంపిన పార్సల్ అనమాట. సో దీంట్లో కొన్ని అత్తయ్య పంపిన పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏందో డీటెయిల్గా చూసాము ఇప్పుడు. సో పికిల్స్ ఈసారి ఎక్కువ వచ్చినాయి అనమాట. సో మమ్మీ ఇంకా అత్తయ్య ఇద్దరు పంపిండ్రు కదా. సో అందుకోసమే జార్స్ సరిపోలేదు, గ్లాస్ జార్స్, అందుకోసమే వెళ్ళి తెచ్చుకున్నాం ఇవి. సో ఇవి ఇందులో పికిల్స్ పెట్టేస్తా. బట్ ఫస్ట్ అయితే ఈ స్నాక్స్ ఒకటి ప్యాక్ చేసేసుకోవాలన్నమాట. సో వీటిలో నుంచి తీసి కొన్ని బాక్సెస్లో పెట్టేస్తా, కొన్ని ఏమో జిప్ లాక్లో పెట్టేస్తా. నా దగ్గర అన్ని బాక్సెస్ లేవన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ రింగ్స్ నిన్న మీరు చూసినారు కదా ఓపెన్ చేసినప్పుడు. సో ఇది ఒక బాక్స్ ఉంది నా దగ్గర, దీంట్లో అయితే ఇవి ఫిల్ చేస్తున్నా. సో ఎక్కువ బాక్సెస్ లేవన్నమాట. అండ్ చూస్తున్నారు కదా రింగ్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా కింద అంతా చూర అయిపోయింది. సో ఈ రింగ్స్ అయితే చాలా ఇష్టం అనమాట, చాలా క్రిస్పీ ఉన్నాయి, ఇంకా ఫ్రెష్ ఉన్నాయి. సో ఇది మమ్మీ వాళ్ళు పంపించినారు ఇవి. అండ్ దీంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది అనమాట. సో ఎల్లో కలర్ రింగ్స్. సో మాకు చాలా ఇష్టం ఇట్లాంటి స్నాక్స్ అయితే. సో ఇక్కడ అంతా ఫ్రెష్గా దొరకవు, దొరికినా కానీ కొంచెం ఇంకా ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువే కదా. సో స్టిల్ మేము పటేల్ బ్రదర్స్లో తెచ్చుకుంటాం మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా గ్రాసరీస్కి. కాకపోతే ఇంక ఈసారి ఇండియా నుంచి మంచిగా స్నాక్స్ అయితే తెప్పించుకున్నాం అనమాట. సో ఈ రింగ్స్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, ద బెస్ట్ స్నాక్ నాకు. సో ఇవి కూడా కొంచెం చూర అయిపోయింది కింద. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇవి సకినాలు అనమాట. సో ఈ ప్యాక్ అయితే సకినాలు. సో ఇవన్నీ మమ్మీ అయితే దానికి సంక్రాంతికి చేసిండ్రు అనమాట. సో అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు స్నాక్స్ వచ్చినాయి అనమాట మాకు ఇప్పుడు. సో ఈ సకినాలు వచ్చేసి నేను జిప్ లాక్లో ఇస్తున్నా, ఎందుకంటే బాక్స్ లేదు నా దగ్గర. సో ఇవి కూడా అన్నీ విరిగిపోయినాయి అనమాట. సో మీరు నిన్న చూసినారు కదా ఓపెన్ చేసినప్పుడు మొత్తం చూర అయిపోయినాయి, అవి చాలా చిన్న పీసెస్ అయిపోయినాయి అనమాట. సో ఇవి సకినాలు దీంట్లో ప్యాక్ చేసి పెట్టేసినాం. సో ఇవి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామా. అండ్ ఈ ప్యాక్ ఏంటి అంటే గారెలు అనమాట. సో ఇవన్నీ సంక్రాంతికి దసరాకి తెలంగాణలో స్పెషల్ కదా. సో గారెలు కూడా తెప్పించుకున్నాం అనమాట. సో మమ్మీ ఇవన్నీ సకినాలు, గారెలు, కారపూసి ఇవన్నీ చేసిండ్రు అనమాట ఈ సంక్రాంతికి. సో చేసినవి నాకు కూడా పంపించిండ్రు కొన్ని. సో ఇవన్నీ విరిగిపోయినాయి, చిన్న పీసెస్ అయిపోయినాయి అనమాట. సో కానీ టేస్ట్ మాత్రం అస్సలు టూ గుడ్, చాలా బాగున్నాయి. సో మామిడికి కూడా మస్తు ఇష్టం అనమాట గారెలు. సో అడిగినాడు అనమాట ఒక 2 months బ్యాక్ ఇట్లా. సో ఇంకా మమ్మీ పంపించేసింది అవి. అండ్
సో గారెలు అయితే ఆల్మోస్ట్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. అండ్ ఇవి కూడా జిప్లాక్లోనే వేస్తున్నాయి ఇవి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్యాక్ వచ్చేసి ఏంటంటే కారపూస. మేమైతే కారపూస అంటాం, చాలా మంది వీటికి మురుకులు అవి ఇవన్నీ కూడా పిలుస్తారు కదా, యూజువల్గా మేమైతే కారపూస అంటాం. సో అది కూడా జిప్లాక్లోనే ప్యాక్ చేసేస్తున్నా. సో ఈ గారెలు సకినాలు ఇవన్నీ చిన్నప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ అనమాట మాకైతే ఇవి. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ ఏంటి అంటే ఇది అరిసెలు. సో అరిసెలు సంక్రాంతి స్పెషల్ కదా, అండ్ ఇవైతే మా అక్క చేసిందనమాట. సో స్పెషల్ థ్యాంక్స్ మా అక్కకి. సో అరిసెలు అక్క చేసింది, మిగతా అప్పాలు అవన్నీ మాత్రం మమ్మీ చేసిందనమాట. సో సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇవి కూడా, చాలా చాలా బాగున్నాయి, మా ఇద్దరికి చాలా నచ్చినాయి. అండ్ కరెక్ట్గా స్వీట్ ఎక్కువ లేకుండా కరెక్ట్ ఉందన్నమాట, బెల్లం వేసింది కూడా. సో ఎక్కువ స్వీట్నెస్ లేదు. అండ్ ఇదైతే దూద్ పేడ, నిన్న మీరు చూసినారు కదా, సో అది ఓపెన్ చేసి తిన్నాం కూడా కొంచెం. అండ్ ఇదైతే కరీంనగర్ స్పెషల్ అనమాట. దూద్ పేడ చాలా చాలా ఫేమస్, చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటుంది అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, అది అసలు తీయని కూడా రావట్లేదు, అంత ఫ్రెష్ ఉంది, విరిగిపోతుంది టచ్ చేస్తుంటేనే. సో దూద్ పేడ కూడా మాకు చాలా ఇష్టం, అందుకోసమే తెప్పించుకున్నాం ఇది. కాకపోతే ఈసారి ఒకటే బాక్స్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకోవాలి. సో ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసేసిన స్నాక్స్ మొత్తం. సో ఇవి అనమాట స్నాక్ ఐటమ్స్ అయితే వచ్చినాయి ఈసారికి. సో ఇవి మాత్రం చాలా జల్దీ ఖతమైపోతాయి, అండ్ అట్లీస్ట్ మాకు ఒక 1 monthలో అన్నీ ఫినిష్ అయిపోతాయి అనమాట. సో మేము చాలా మస్తు తింటాం స్నాక్స్ అయితే. సో ఇది ఒక 1 monthలో అయితే అయిపోతుంది. అండ్ ఇది ఒక చిల్లీ పౌడర్, ఇది ఇంకా తీసి పెట్టాలన్నమాట, బాక్స్లో డబ్బాలు వేసి పెట్టాలి. సో మమ్మీ కారపొడి కూడా పంపించేసింది, అండ్ ఇంకా వేరే మసాలాలు కూడా పంపిస్తాను, కానీ నేనైతే వద్దని చెప్పిన ఈసారికి. సో చిల్లీ పౌడర్ అయితే పంపింది అనమాట. సో ఇవి స్నాక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ ప్యాక్ చేద్దాం. సో ఈసారి చెప్పినా కదా, పికిల్స్ అయితే కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ పికిల్స్ని మనం జార్లో వేసి ప్యాక్ చేసేసుకుందాం. అండ్ సో దీంట్లో మమ్మీ అత్త ఇద్దరు చేసి పంపిన పికిల్స్ అనమాట ఇందులో. సో పేర్లు ఇట్లా ఉన్నాయి కాబట్టి లోపల ఏది ఉందో ఓపెన్ చేసే వరకు తెలియదు మాకు. సో ఫస్ట్ అయితే ఇవి టామరిన్ మ్యాంగో, అండ్ ఇది టొమాటో, అండ్ నెక్స్ట్ ఇక్కడేమో మ్యాంగో అని ఉంది, అండ్ ఇది కూడా మ్యాంగో అనే ఉంది, అండ్ మళ్ళీ లాస్ట్ది కూడా మ్యాంగో అనే ఉందన్నమాట. కానీ ఇవేవి మ్యాంగో ఉన్నాయి, మ్యాంగో ఉంది, టొమాటో కూడా ఉంది, కానీ టామరిన్ అయితే లేదనమాట. సో పేర్లు ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ప్యాక్ ఓపెన్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది మ్యాంగో పికిల్ ఇది. సో ఈ మ్యాంగో పికిల్ అయితే మమ్మీ చేసిందనమాట. సో ఇది ఎట్లా చేసిందంటే తురుముతారు కదా, సో ఆ స్టైల్ పికిల్ నేను అట్లనే అడిగిన అనమాట, అది పంపమని. సో రెండు వెరైటీస్ పెట్టిండ్రు. సో దాంట్లో నాకు ఇది కావాలి అంటే ఇది పంపించేసిండ్రు. సో మొత్తం ఇది తురిమిందనమాట. సో మ్యాంగో పికిల్ మొత్తం మ్యాంగోస్ తురిమి చేసి పెట్టిందనమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో అందుకోసమే ఇది పంపించమంటే ఇది పంపించేసిండ్రు. సో ఫస్ట్ అయితే ఇది మ్యాంగో పికిల్ అనమాట. సో ఇది ఒక గ్లాస్ జార్లో వేసి పెట్టేస్తున్నాం ఇంకా దీన్ని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్ ఏమో ఈ పికిల్ వచ్చేసి ఏముందో చూద్దాం ఒకసారి. దీంట్లో అయితే ఇది వెజ్ పికిల్ అనమాట ఇది. సో ఇది మా అత్తయ్య చేసిన పికిల్ ఇది. అండ్ ఇది ఏంటంటే డ్రమ్ స్టిక్స్ అనమాట, అది మునక్కాయ పచ్చడి. సో మునక్కాయలతో పెట్టిన పచ్చడి అనమాట. సో చాలా చాలా మంచిగా చేస్తారు మా అత్తయ్య కూడా పచ్చళ్ళు. సో ఈ వెజ్ పచ్చళ్ళు అయితే వెరైటీస్ చేస్తారనమాట చాలా. సో ఇది మునక్కాయ పచ్చడి. కనిపిస్తున్నాయి కదా మీకు ఈ పొడుగ్గా, ఇవి మునక్కాయలు అనమాట. సో మునక్కాయలతో చేసిన పచ్చడి అనమాట ఇది. ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ అనమాట ఇది. సో ఇది ఇంకొక పికిల్, ఇది చాలా చాలా స్పెషల్ అనమాట. సో మా అత్తయ్య చేస్తారు ఇది. అండ్ ఇదన్నీ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేస్తారు ఇది. సో అన్ని చాలా రకాల వెజిటేబుల్స్ వేస్తారు దీంట్లో, చిక్కుడుకాయ వేస్తారు, ఏమేమో వేస్తారనమాట, చాలా రకాలు వేస్తారనమాట. సో ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేసిన పచ్చడి అనమాట ఇది. చాలా బాగా చేస్తారు ఇదైతే. ఇది మోస్ట్ ఫేవరెట్ అనమాట వెజిటేబుల్ పికిల్స్లో. మా అత్తయ్య చేసిన దాంట్లో అయితే ఇది నాకు చాలా ఇష్టం. సో మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట ఇది. సో కలర్ అయితే ఈ కలర్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాక్, ఇది వచ్చేసి ఇది కూడా అత్తయ్య చేసిండ్రు అనమాట. సో ఇది
పచ్చిమిరపకాయలతో చేసిందనమాట ఇది. సో ఈ పికిల్ వచ్చేసి సో మొత్తం వెజ్జెస్లో అయితే 3 రకాలు పంపించిండ్రు. ఒకటి మునక్కాయ పచ్చడి, ఇంకోటి ఆల్ మిక్స్డ్ అండ్ ఏమో ఇంకొకటి ఇదనమాట. సో ఈ 3. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఇది టొమాటో పికిల్ అనమాట. ఇది మమ్మీ చేసిండ్రు మళ్ళీ. సో మమ్మీ చేసిన టొమాటో పికిల్ అనమాట ఇది. సో మాకైతే మస్తు ఇష్టము ఈ పికిల్ అయితే. సో మమ్మీ చేసింది, మా ఆడికి కూడా మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట. సో లాస్ట్ టైం నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది మాత్రం అది ఎట్లా అంటే మొత్తం ఎవ్రీ డే ఇంకా అదే పికిల్ వేసుకొని తిన్నామన్నమాట. సో అందుకోసమే ఈసారి ఇంకొంచెం ఎక్కువ చేయమంటే ఎక్కువ చేసి పంపించిండ్రు. సో టొమాటో పికిల్ మా ఇద్దరికి చాలా చాలా ఇష్టం ఇది కూడా. సో మమ్మీ చేసిన టొమాటో పచ్చడి అంటే మా వాడికి మస్తు ఇష్టం అనమాట ఇది. అండ్ ఇది ఇంకో స్పెషల్ నాన్ వెజ్ పికిల్ అనమాట. సో బోటి పచ్చడి. సో బోటి పికిల్ చేసిండ్రు మమ్మీని చేయమంటే. ఎందుకంటే నాకు బోటి ఇక్కడ దొరుకుతుంది కానీ ఎప్పుడు మేము తీసుకొని చేసుకోమన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ అంతా కొంచెం కష్టమవుతుందని. సో అందుకోసమే మమ్మీ అయితే మంచిగా క్లీన్ చేసి చేస్తారు కాబట్టి పచ్చడిలాగా చేసి పంపించమంటే బోటి పచ్చడి చేసి పంపించింది. సో టేస్ట్ అయితే స్టూ కూడా అనమాట చాలా చాలా బాగుంది. అండ్ బేసిక్గా చెప్పాలంటే మేము నెక్స్ట్ డే అనమాట. సో అన్ని పికిల్స్ వేసుకొని తిన్నాం, పప్పు చేసుకొని మంచిగా. ప్రతి పికిల్ తెలుసా, ఇద్దరు పెట్టిన ప్రతి పికిల్ చాలా చాలా బాగుందన్నమాట. సో పికిల్ మంచిగా, ప్రతి పికిల్ మంచిగా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే. సో స్పైస్ లెవెల్ అన్నీ చాలా బాగా చేసిండ్రు. సో అందుకోసమే ఇద్దరు చేసిండ్రు కాబట్టి ఈసారి ఎక్కువ పికిల్స్ వచ్చినాయి. అండ్ ఈ బోటి పికిల్ మాత్రం చాలా స్పెషల్ అనిపించింది అనమాట. సో బాగుంది టేస్ట్ అయితే. అండ్ సో మంచిగా చేసిండ్రు మమ్మీ అయితే బోటి పికిల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా అత్తయ్య చేసిన వెజ్ పికిల్స్ మాత్రం కొంచెం భయం వేసింది అనమాట పార్సల్ వచ్చేవారికి. ఎందుకంటే వెజ్ పికిల్స్ కొంచెం తొందరగా పాడైపోతాయి అనమాట. బట్ ఈసారి మాత్రం ఇన్ని పికిల్స్ పంపించినా కానీ, ఇంత లేట్గా పార్సల్ వచ్చినా కానీ అస్సలు పాడవలే అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి రొయ్యల పచ్చడి అనమాట. సో ఇది మా అత్తయ్య చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ జార్ లేదు, అది వాష్ చేయాలన్నమాట. సో అందుకోసమే అది ఒకటి బ్యాలెన్స్ ఉంది, పెట్టాలి అది కూడా బాక్స్లో. సో రొయ్యల పచ్చడితో పాటు మా అత్తయ్య ఫిష్ పచ్చడి కూడా పంపించిండ్రు. కాకపోతే ఫిష్ని ఆల్రెడీ ఇండియాలోనే ఫిల్టర్ చేసిండ్రు, ఫిష్ అస్సలు అలవ్ లేదని. సో ఫిష్ అయితే పికిల్ రాలే అనమాట మాకు. సో ఇవి మాకు టోటల్గా వచ్చిన స్నాక్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. వీడియో అయితే. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియో ఎండ్లో మాత్రం స్పెషల్ థ్యాంక్స్ టు అమ్మ, అత్తయ్య అండ్ అక్క, మీరే ఇవన్నీ పంపినరు. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.